హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే వన్ టక్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వన్ టక్ బ్లౌజ్ ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్ లాగే ఉంటుంది. బట్ బోట్ నెక్ బ్లౌజ్ అంటే మనకి నెక్ అనేది హై వస్తుంది అండ్ బ్యాక్ ఫ్రంట్ కూడా హై పెట్టుకుంటేనే దాన్ని మనం బోట్ నెక్ అని అంటాము. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ అలాగే ఇక్కడ వన్ టక్ అనేది ఏంటంటే మనం కొంచెం నెక్స్ డీప్స్ పెట్టుకుంటాము, బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఈ వన్ టక్ బ్లౌజ్ అనేది. సో అందుకే దీనిని మనం వన్ టక్ బ్లౌజ్ అంటాము. అండ్ జస్ట్ వన్ టక్ అటు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక్కొక్క టక్ వేస్తే మనకి సరిపోతుంది. దీన్నే మనం క్రాప్ టాప్స్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ శారీస్ పైన, లెహెంగాస్ పైన అండ్ శారీస్ బ్లౌజెస్కి మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. దీనికి నేను వచ్చేసి ఇక్కడ మీటర్ లైనింగ్ తీసుకున్నాను. అలాగే 1 మీటర్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి దీనికి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. అయితే లైనింగ్ ఎలా తీసుకోవాలంటే షార్ట్ స్లీవ్స్ అనుకోండి 80 పాయింట్స్ అనేది మీకు సరిపోతుంది లైనింగ్. సో ఎల్బో స్లీవ్స్ అట్లా పెట్టుకునేలా ఉంటే కనుక మీరు 1 మీటర్ లైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఎలా కట్ చేసుకోవాలి అని చూద్దాము. అయితే అన్ని రకాల సైజెస్కి ఒకటే ప్రాసెస్. ఇది వచ్చేసి 36 బ్లౌజ్. మీరు 34, 32 ఏదైనా కానీ చెస్ట్ లూజు, వేస్ట్ లూజు తగ్గించుకుని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో అన్ని రకాల వారు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూద్దాం. ఓకే, మనం లైనింగ్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎడ్జ్ ఇలా చూడండి, లైనింగ్ని నేను 2 మడతల కింద ఇలా ఫోల్డ్ చేశాను. ఇక్కడ మనకి లైనింగ్కి ఒక బార్డర్ అనేది అంచు వస్తుంది చూడండి. ఒక సైడ్ అంచు లేని ఉంటుంది, ఒక సైడ్ అంచు వచ్చేటట్టు ఉంటుంది. సో ఈ అంచెస్ ఉన్న వాటి సైడ్ 2 అంచులు ఒకేలా వచ్చేటట్టు మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఒక ఫోల్డ్. తర్వాత చూడండి ఇలా నేను మళ్ళీ ఇలా వేసాను అడ్డుగా. ఓకే, ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని మనకి ఈ ఎడ్జెస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, తేడా ఉంటే కనుక నాకు చూడండి ఇక్కడ క్రాస్ వచ్చింది, ఒక లైన్ వెనక్కి ఒక లైన్ ముందుకు వచ్చింది. సో కాబట్టి నేను ఈక్వల్గా ఉండేటట్టు ఇక్కడ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ అయినాయి? 4 లేయర్స్ అయినాయి. ఇదొక లేయర్, ఇవి 2 లేయర్స్. ఓకే, ఇలా 4 లేయర్స్. ఇక్కడ అంతా క్లోజింగ్ ఉండాలి మన వైపు, అటువైపు ఓపెన్స్ ఉండాలి, ఇటు కూడా క్లోజింగ్ ఉంటుంది మొత్తం. తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. సో ఫోల్డింగ్ మెథడ్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ వన్ టక్ బ్లౌజ్కి ఏంటంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కలిపే మనం కట్ చేసుకుంటాం. సో ఇక్కడ 4 లేయర్స్ వచ్చాయంటే దాని అర్థం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఒకేసారి, బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం స్లీవ్స్ అనేది సెపరేట్గా కట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు లెంత్ అనమాట. లెంత్ మీరు ఏదైనా బ్లౌజ్ తీసుకోండి, లేదంటే నేను చాలా క్లాసెస్లో మీకు చెప్పాను కామన్గా లెంత్ ఎంత ఉంటుంది అని. 15 వరకు మీరు పెట్టుకోవచ్చు కామన్గా, లేదా బ్లౌజు లెంత్ని బట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 14.5 అనేది పెడుతున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి. ఓకే, 14.5 పెడుతున్నాను. మీరు 15 పెట్టుకోవచ్చు అండ్ 16 చాలా తక్కువ ఉంటుంది. 15.5 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. వాళ్ళ పర్సనాలిటీని బట్టి, హైట్ని బట్టి, వాళ్ళ బ్లౌజ్ లెంత్ని బట్టి పెట్టచ్చు. కామన్గా మీరు పెట్టాలి అనుకుంటే 15 పెట్టేసేయండి. ఓకే, ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మనకి ఎంతవరకు ఉండాలి అనేది కూడా మనం ఫస్ట్ ఫోల్డ్ చేసేటప్పుడే చూసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మీది 40 అనుకోండి, ఇక్కడ 10 ప్లస్ ఎక్స్ట్రా మార్జిన్ ఖర్చు కోసం 2 యాడ్ చేసుకుని 12 ఇక్కడికి ఇలా చూసుకోవాలి మీరు. ఓకే, ఒకవేళ మీది 34 అనుకోండి, 8 వస్తుంది. 4 భాగాలు చేస్తే 8 వస్తుంది సైజు. 8కి ప్లస్ 2, కానీ మీరు 2 ఖర్చు పెట్టుకోవాలని లేదు, 1 అన్నా పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, 2 వరకు పెట్టుకోవచ్చు. ఇంతకు మించి ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టకూడదు. సో ఈ 8 ప్లస్ 2 10కి ఇక్కడికి మార్కింగ్ ఇలా చూసుకోవాలి. క్లాత్ విడుతు ఇది ఫోల్డింగ్. ఓకే, సో ఇక్కడ మనం 36 బ్లౌజ్ అంటే 9 వస్తుంది. 9 ప్లస్ 2 కలిపి 11 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే 11.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 11.5 వరకు నేను పెడుతున్నాను. సైజ్ వచ్చేసి 9 ప్లస్ ఇదంతా కూడా మిగతా ఖర్చు అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఫోల్డింగ్ ఇక్కడ వరకు ఇలా లేయర్ని ఇలా వేసుకోవాలి. ఓకే, దాన్ని ఇప్పుడు లెంత్ కూడా ఇటు నుంచి కూడా చూసుకోవాలన్నమాట.
14.5 పెట్టాం కదా, ఇక్కడ 14.5 అంటే మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వెళ్ళాము అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడికి ఇలా అడ్డుగా లైన్ అనేది తీసేసుకోవచ్చు. సో ఇలా స్ట్రైట్గా లైన్ మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 1 టక్ అంటే లైక్ బోట్ నెక్ లాగే కాబట్టి నేను ఇక్కడ 7 ఇంచెస్ అనేది పెడుతున్నాను. ఎవరికైనా ఏ సైజు వరకైనా షోల్డర్ ఇంతే. ఓకే, దెన్ షోల్డర్ ఎంతైతే పెట్టామో చంక పొడవు కూడా మనం ఇక్కడి నుంచి అంతే పెడతాం. ఓకే, 7. ఇప్పుడు ఇంకా ఇది మనం ఆల్రెడీ చెస్ట్ లూజ్ అనేది కొలిచేసుకున్నాం. ఈ డాట్ మేంచే కొలుచుకోవాలి ఇలా. సో టేప్ ఇలా పెట్టుకోండి, ఈ చివరి నుంచి పెట్టుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇది ఎంత అనేది. ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే కరెక్ట్గా మనం ఈ విడ్త్ అనేది చెస్ట్ లూజ్కే తీసాం కాబట్టి ఒకవేళ మీది 8 అనుకోండి, 8+2 10కి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని సైజుల వరకు అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది మెయిన్ ఉంటుంది ఇక్కడ ఈ కిందన. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను స్ట్రైట్గా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఈ లైన్కి ఇలా ఒక మార్కింగ్ అనేది స్ట్రైట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి నాది 9 సైజు కాబట్టి ఎక్కడికి వచ్చింది అనేది మార్కింగ్ చూసుకొని అక్కడికి ఖర్చు అనేది మీరు పెట్టుకోవచ్చు. 9 అయితే 9, 9.5 అయితే 9.5 అలా ఇది ఇక్కడికి ఖర్చు అనమాట. ఓకే, దెన్ ఇప్పుడు వేస్ట్ లూజ్ ఎంత అనేది మీరు మీ బ్లౌజ్ని బట్టి మీ మెజర్మెంట్స్ని బట్టి చూసుకోండి. ఇక్కడ నాకు 7.5 అయితే ప్లస్ మళ్ళీ నేను ఇక్కడ మనం టక్ వేస్తాం కదా, దానికి ఒకటి యాడ్ చేసుకుని 8.5కి మార్కింగ్ పెట్టుకోండి. 8.5కి మార్కింగ్ పెట్టుకుని ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఓకే, ఖర్చు ఇది. ఓకేనా, ఇదన్నమాట మార్జిన్ వచ్చేసి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ డాట్కి, ఈ చివరి నుంచి ఈ డాట్కి ఇలా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఖర్చు అనమాట ఇది, ఖర్చు ఇది ఎక్స్ట్రా బాక్స్ అనేది మనకి ఖర్చు. ఓకే, సో ఇప్పుడు చంక రౌండ్ అనేది మనం తీసుకోవాలి. 40 అనుకోండి సైజు, ఇక్కడ 2 పెట్టుకోండి మీరు. ఓకే, ఇంకా మిగతా 38, 36, 34, 32 వాళ్ళకి ఇక్కడ ఎవరికైనా 1.5 అనేది ఇలా ఒక మార్క్ చేసుకోండి. చేసుకుని ఇక్కడ నుంచి 3కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా సర్కిల్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. వెళ్ళిపోతే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఇది. అండ్ ఈ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ అనేది చేసేసుకుందాము. అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఇది 1 టక్ బ్లౌజ్ కదా, ఇప్పుడు ఆ టక్స్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను మీకు. ఇది ఏమీ పెద్ద పని కాదు. ఇక్కడ నుండి ఇక్కడికి మీరు 4కి మార్కింగ్ చేసుకోండి ఇలా. ఓకే, 4కి మార్కింగ్ చేసుకుని దీని లెంత్ కూడా మనం 4కి వేస్తాము. టక్ అనేది ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకుని దీని పొడవున మనం టక్ అనేది ఇలా వేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుని ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మనం ఆల్రెడీ పెట్టాం కదా, లెక్కగా మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడే పెట్టాం కదా. సో ఇలా మనం టక్స్ అనేది ఇక్కడికి వేసుకోవాలి. ఇది మనం అన్ని లేయర్స్కి మార్కింగ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఇలా మధ్యలో పట్టుకొని ఇలా చిన్న కట్ పెట్టేయండి. ఇక్కడ మనకి గుర్తుగా
ఉంటుందన్నమాట. ఓకే, నాకు కొంచెం కోల్డ్ చేసింది, ఎక్స్క్యూజ్ చేసేయండి. వీడియోస్ చేయడం నేను చాలా కష్టపడి చేస్తున్నాను యాక్చువల్లీ. ఓకే, సో ఇదనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కాబట్టి దీన్ని మనం తీసేసుకుంటాం. ఒక పార్ట్ని ఇలా తీసేసుకొని ఒక పార్ట్ని మళ్ళీ యాజ్ యూజువల్ మనం ఇలా లేయర్ లాగా వేసేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ నెక్ విడుతూ పెట్టుకుంటాం అనమాట. ఓకే, నెక్ విడుతూ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నా ఇక్కడ నేను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది 3 ఇంచెస్ ఉంటుంది. దెన్ ఇప్పుడు లెంత్ వచ్చేసి నేను బ్లౌజు ఇది ఫ్రంట్ పార్ట్కి నేను డీపే నార్మల్గా ఇది 1 టక్ కాబట్టి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నేను వచ్చేసి 6.5 వరకు నెక్ అనేది పెడుతున్నాను. సో ఇక్కడ కూడా నేను 4 పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇది ఒక బాక్స్ లాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ అనేది జారకోకుండా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి అనమాట జస్ట్ ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. షోల్డర్ కటింగ్కి ఇలా చేస్తే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏ నెక్ అయినా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే ఇలా రౌండ్ లాగే తీసేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ నేను రౌండ్ నెక్ని ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ మనం చంక దగ్గర లోత్ అనేది తీయాలి. ఈ లోత్ అనేది మనం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ డీప్ పెట్టాం కాబట్టి మరీ ఎక్కువ లోత్ ఇక్కడ తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ బోట్ నెక్ హై పెట్టారంటే 1 ఇంచ్ వరకు మనం ఇక్కడ లోత్ అనేది షేప్ అనేది తీయాలన్నమాట. సరిగ్గా ఇక్కడ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ మనం ఆల్రెడీ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచే ఇలా కొంచెం షేప్ అనేది ఇందులోకి ఇలా కలిపేస్తే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా మనం షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. దెన్ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం షోల్డర్ విడ్త్ అనేది 4 పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ నడుం బెల్ట్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా 4 పెడతాను అనమాట. 4 లేదా 4.5 పెట్టండి, ఎందుకంటే ఖర్చుతో కలిపి మనకి 4.5 ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి 4 అనమాట. ఓకే, 4 పెడతాను. ఇక్కడ దీన్ని ఒక బాక్స్లో పెట్టేసుకుని మనం దీంట్లో ఏ నెక్ అయినా సరే మీరు డ్రా చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను ఆల్రెడీ మన ముందు వీడియోస్లో చూడండి. ఓకే, ఇందులో మీరు రౌండ్ పెట్టుకోవచ్చు లేదా యూ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలా మనం డిఫరెంట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది మన చాయిస్ అనమాట. నేను కొంచెం మోడల్గా కట్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపించట్లేదు. నెక్ మీరు ఏదైనా స్టార్టింగ్ నేను చెప్పే నెక్ మీకు కష్టమైపోతుంది. సో కాబట్టి అయినా సరే నేను చూపిస్తాను కట్ చేసేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనకి 2 కంప్లీట్ అయిపోయాయి. స్లీవ్స్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం స్లీవ్స్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేటట్టు మనం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అడ్జస్ట్ చూసుకోండి. మనకి ఎగుడు దిగుడు ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్న వరకు మనం ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుని ఇప్పుడు ఇవి షార్ట్ స్లీవ్స్ అనుకోండి, మీరు లెంత్ 5 వరకు పెట్టుకోండి. ఈ 4, 4.5, 5. క్యాప్ స్లీవ్స్ అయితే కనుక 3 అంటే ఎక్కువ పడతాయి అనమాట. అలా ఇక్కడ ఎల్బో స్లీవ్స్ అంటే పొడవుగా ఉన్నారనుకోండి వాళ్ళకి 11 పెట్టచ్చు. కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకి 10.5, బాగా షార్ట్ ఉంటే 10 అలా పెట్టుకోండి.
ఇక్కడ నేను వచ్చేసి 10 పెడుతున్నాను. స్లీవ్స్ లెంత్ వచ్చేసి నేను 10 పెడుతున్నాను అనమాట. ఓకే, సారీ 10.5 పెడుతున్నాను. ఓకే, సో ఇలా 10.5 పెట్టిన ఖర్చు కూడా ఉంటుంది కదా, ప్లస్ అది కలుపుకొని నేను ఇక్కడ 10.5 పెడుతున్నాను. సేమ్ ఇటు కూడా ఇక్కడ నుంచి మనం 10.5 ఉందా లేదా అనేది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్, అంటే ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల క్లాత్ మనం సమానంగా ఎక్కడ క్రాస్ అది రాకుండా కట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్కి మనం మార్కింగ్ అనేది ఇలా చేసేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను ఖర్చు 11.5 పెట్టాను కదా, 11.5 11 వరకు అయితే ఇక్కడ ఇదే. సో ఇక్కడ మనం విడ్త్ అనేది 8.5 వచ్చింది. ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు 40 సైజు 38 సైజు అయితే ఈ విడ్త్ సరిపోదు, మళ్ళీ మనం ఒక పీస్ అనేది అతుక్కోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ని బట్టి విడ్త్ అనేది ఇది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చివరి లూజు 5 ఉందన్నమాట. ఒకవేళ 5.5కి పెడుతున్నాను. ప్లస్ దీనికి ఖర్చు ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా అయిన తర్వాత మనం ఈ చివరి నుంచి 3కి డౌన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 3. సో ఇక్కడ 3 అనేది డౌన్ తీసుకున్నాం కదా. సో డౌన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, చాలామందికి స్లీవ్స్ షేప్ అనేది మార్కింగ్ చేయడం రాదు కదా, సో వాళ్ళ కోసం నేను ఇలా చెప్తున్నాను. ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. దెన్ ఇక్కడి నుంచి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో దీన్ని వదిలేసేయండి, ఆ డాట్ అనేది వదిలేసేయండి. లేదా చూడండి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఇలా, ఇది ఖర్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మనం చూడండి ఇలా అనమాట. ఓకే, ఒక ఎస్ షేప్ అనేది ఈ లైన్ పై నుంచి ఇక్కడ సన్నగా వచ్చి ఇక్కడ కొంచెం కిందకి అనేది ఇలా దిగాలన్నమాట. ఓకే, ఇది స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్ కటింగ్కి యూజ్ అవుతుంది మీకు. ఓకే, సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి స్లీవ్స్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు కటింగ్ అనేది ఓకే, సో ఇలా కట్ చేసి తీసిన తర్వాత ఇక్కడ కూడా చిన్న ఖర్చు కోసం ఖర్చు అనేది ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్లీవ్స్కి కూడా మనం షేప్ అనేది తీయాలి. ఓకే, సో దాన్ని ఎలా తీయాలి అనేది హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఒక పక్క మాత్రమే మనం షేప్ అనేది తీయాలి. ఓకే, ఈ షేప్ ఎలా తీయాలి అంటే ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడికి ఇలా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మిడిల్లో, ఈ పాయింట్కి మిడిల్లో ఇలా పెట్టుకొని చూడండి. నేను ఎలా అయితే తీస్తున్నానో అలానే మీరు కూడా షేప్ అనేది కట్ చేసుకోండి. ఓకే, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, దానికి మీరు ఎక్స్క్యూజ్ అనేది చేసేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న కట్స్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి స్లీవ్స్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఓకే, దీనికి మనకు కావాల్సింది ఇంకా మిగిలిన లైనింగ్లోంచి బెల్ట్ ఇలా మనకి కట్ చేసిన తర్వాత ఉంటుంది. దీన్ని మనం ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా కట్ చేసేసుకోండి. ఇది మనం నడుము బెల్ట్ల కింద యూజ్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఇది పక్కన పెట్టుకోండి. ఇంకా కొన్ని పీసెస్ ఉంటాయి కదా, ఇది ఉక్సి పట్టికి కాజా పట్టికి మనం నెక్ కట్ చేసిన దగ్గర యూజ్ అవుతాయి. ఇవి పక్కన పెట్టుకోండి. ఇంకా మనకు వచ్చి మిగిలిన క్లాత్ ఇదన్నమాట. సో దీన్ని మనం నెక్ ఏమైనా లైన్స్ వేయాల్సి వచ్చినప్పుడు లేదా వేరే దేనికైనా కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది పడేయకుండా పక్కన పెట్టేయండి. వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా చూడండి 4 లేయర్స్ వచ్చేటట్టు, ఇది క్లోజింగ్లో ఉంది, ఓపెన్ చేస్తే 2 లేయర్స్ వస్తాయి కదా, ఇలా 4 లేయర్స్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. క్లోజింగ్ ఇలా ఉండాలి. దీన్ని మనం బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఏదైనా తీసుకొని ఇలా వేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు వేసుకోండి. ఇక్కడ కూడా మనకి ఒక 1/2 ఇంచ్ ఇలా ఉండేటట్టే వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత
చూసుకోండి అంతా మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవాలి, లేదంటే చాలా తేడా అనేది వచ్చేస్తుంది మీకు స్టిచ్ చేసేటప్పుడు. సో కొన్ని ఇలా బౌన్స్ అవుతూ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అనేవి. సో ఇది పైకి తన్నిపడుతుంది అనమాట. సో దీన్ని నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 1/2 ఇంచ్ ఇలా ఉండేటట్టే కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం చుట్టూ క్లాత్ ఉండేటట్టే కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇవి 2 బాడీ పార్ట్స్ కాబట్టి కలిపి అయితే ఎప్పుడు కూడా నెక్ అనేది మనం కట్ చేయకూడదు. ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఒకలా ఉంటుంది, బ్యాక్ నెక్ ఒకలా ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడి నుంచి దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ పార్ట్ని మనం తీసేసి దీన్ని మళ్ళీ ఇలా వేసుకొని సెపరేట్గా ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. స్లీవ్స్ని కూడా చూడండి ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ వచ్చేటట్టు వేసుకుని క్లోజింగ్ మన వైపు ఉండేటట్టు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న లైనింగ్స్ని ఈ విధంగా వేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఒక 1/2 ఇంచ్ మనకి ఎక్స్ట్రాగా ఉండేటట్టే కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఇలాంటివి అవసరం లేకుండా ఈక్వల్గా కట్ చేసుకుంటారు. బట్ మనం ఏంటంటే ఫస్ట్ టైం కానీ అంటే కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఖచ్చితంగా ఉంచుకుని కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇంకా వచ్చేసి ఉక్సీ పట్టి కాజా పట్టి కోసం ఉక్సీ పట్టి కోసం ఒక ఫ్యాబ్రిక్ అండ్ కాజా పట్టి కోసం ఒక ఫ్యాబ్రిక్ అని మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా నడుం బెల్ట్, ఇవి కాజా పట్టి కోసం ఇది, నడుం బెల్ట్ కోసం ఇది మనకు కావాల్సిన బ్లౌజ్ కటింగ్ కావాల్సిన పీసెస్ అనమాట. సో స్టిచ్చింగ్ అనేది దీని నెక్స్ట్ వీడియోలో చూడండి. ఒకవేళ ఇది లింక్ కూడా స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో చూసారంటే దాని లింక్ అనేది స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో చూసారంటే దాని కటింగ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట. ఓకే, అలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.